హే గైస్, వెల్కమ్ టు లీలాస్ హైదరాబాదీ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ ఏంటో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ ఏంటో చూద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం ఆనియన్ ఎగ్ కర్రీ చేస్తున్నాం. ఈ రెసిపీ మా ఇంట్లో చాలా స్పెషల్ రెసిపీ. మరి చేద్దామా? స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక 1 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకున్నాను. నేను ఇక్కడ 4 ఎగ్స్తో కర్రీ చేస్తున్నాను కాబట్టి 4 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. మీకు కావాలంటే గ్రేవీ కోసం ఇంకా కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకున్నా పర్లేదు. ఆనియన్ అంతా పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని దీంట్లోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చిలని సగంగా చేసి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని 2 టీ స్పూన్స్ కారంని కూడా వేసుకుందాం. ఈ రెసిపీ రోటీస్లోకి, రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చాలా డిఫరెంట్ స్టైల్లో కూడా చేస్తారు. కుక్కర్లో, రెస్టారెంట్ స్టైల్లో. ఇంకెప్పుడైనా ఆ రెసిపీస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేశాను. ఒకసారి కలిపి 1/2 గ్లాస్ వాటర్ పోసి కుక్ చేసుకోవాలి. వాటర్ పోయడం వల్ల కర్రీ మాడకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీని కొద్దిసేపు కుక్ చేసుకుందాం. గ్రేవీ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అన్ని ఎగ్స్ని వేసుకున్నాక ఎగ్స్ మీద కారం, ఉప్పు ఇంకా గరం మసాలాను కూడా వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక నోటిఫికేషన్స్ దగ్గరికి వెళ్ళి ఆల్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు సెట్టింగ్స్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్నిటిని మిస్ అవ్వకుండా ఉంటారు. టెన్ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. మీకు ఒకవేళ ఈ ఎగ్ కుక్ అయిందో లేదో తెలియాలంటే ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక చాకు తీసుకొని ఇలా చెక్ చేస్తే తెలిసిపోతుంది ఎగ్ ప్రాపర్గా కుక్ అయిందో లేదో అని. ఇప్పుడు మనం దీంట్లోకి ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. అంతే, మన రెసిపీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసే ఈ ఎగ్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీరు ఒకవేళ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఫాలో అవ్వండి. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. Stay tuned for more such amazing recipes. If you like this video, do like, share and subscribe to Leela's Hyderabadi Kitchen. Thanks for watching. See you in my next video.